complete solution for submersible pumps and electrical accessories near Old Auto Office, Mahabub. MA Basit Jewelers and Wedding Collection, opposite Syndicate Bank, New Town, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। कोरोना की दूसरी लहर के मुताल्लिक हमारे नुमाइंदे अजहर खान ने आज मल्लिका हॉस्पिटल पहुंचकर शहर महबूब नगर के मशहूर व मारूफ डॉक्टर महेश बाबू से कोरोना वबा के मुताल्लिक तफसीलात हासिल किए। देखिए ये खुसूसी इंटरव्यू और इसको ज्यादा से ज्यादा शेयर करें ताकि आवाम कोरोना के मुताल्लिक वाक़फियात हासिल कर सके। जैसे कि आप सब लोग जानते हैं कि कोरोना वायरस के केसेस जो है ना दिन ब दिन इजाफा होते जा रहा है। इसमें कई लोग जो है ना इस ख़तरनाक वायरस का शिकार हो रहे हैं। कई लोग जो है ना हॉस्पिटल्स में जो है ना परेशान हाल है। मेरे साथ इस वक्त मौजूद है डॉक्टर महेश बाबू सर, जो कि मशहूर कार्डियोलॉजिस्ट है। आइए इनसे कुछ तफसीली गुफ्तगू करते हैं। सर, फर्स्ट आई वांट टू नो द व्हाट इज़ कोरोना वायरस एंड हाउ इट ఈస్ ఎఫెక్టింగ్ ద పీపుల్। కరోనా వైరస్ ఈజ్ ఎ రెస్పిరేటరీ వైరస్, అంటే ఇట్ ఎఫెక్ట్స్ ద లంగ్స్ బేసికల్లీ. కరోనా వైరస్ తోటి ఇప్పుడు మనము మొత్తం వరల్డ్ వైడ్ అయితే చూస్తున్నాం. ఎంతమంది దానివల్ల డెత్ అవుతున్నారో, ఎంతమంది దానివల్ల ప్రాబ్లం అవుతున్నారు అనేది మనం చూస్తున్నాం. అసలు అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఎవరు కూడా హాస్పిటల్స్కి రాకుండా ఇంటి దగ్గరే దీన్ని కంట్రోల్ చేసుకొని దీని నుంచి బయటపడటానికి నేను ఇన్ని రోజుల నుంచి కరోనా పేషెంట్ ట్రీట్ చేస్తున్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను వినండి. ఒక పేషెంట్ని కరోనా వైరస్ వచ్చిన పేషెంట్ని కాంటాక్ట్ అయిన తర్వాత 3 to 4 days తర్వాత సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. అంతవరకు సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. 4th డే నుంచి ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, ఐస్ రెడ్గా కావటము, మోషన్స్ కావటము, ఇట్లాంటి కాఫ్ రావటము అనే లక్షణాలు అనేది ఉంటాయి పేషెంట్కి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ పేషెంట్కి డే 1 మనము కోవిడ్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్నా కానీ, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నా కానీ కూడా పాజిటివ్ రావు. డే 2 ఆర్ డే 3 మనము ర్యాపిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని అనుకుందాం, లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని అనుకుందాం. అంటే అతను కరోనా పేషెంట్ అయ్యాడు. ఇతను 85% ఆఫ్ ద పేషెంట్స్కి కరోనా అనే డిసీజ్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది, దానంతటికి అదే తగ్గిపోతుంది. మిగతా 15% పేషెంట్స్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కావటము, వాళ్ళకి వెంటిలేటర్ కావటం అనేది జరుగుతుంది. ఓకే, మనము ఒక పర్టికులర్ పేషెంట్ 85%లో ఉన్నాడా, 15%లో ఉన్నాడా అనేది క్లియర్గా మనము డిఫైన్ చేసుకోవాలి. అది ఎట్లా చేయాలనేది చెప్తాను నేను. పేషెంట్కి ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి కోవిడ్ టెస్ట్ అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ పాజిటివ్ వచ్చిన తర్వాత అతను ఫీవర్ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి, అంటే పారాసిటమాల్ తీసుకోవాలి. తర్వాత ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి? ఈ వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత చాలా మెటబాలిక్ వేస్ట్ మెటీరియల్స్ అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ని బాడీలో రిలీజ్ చేస్తుంది. ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ యూరిన్లో ఎక్స్క్రీట్ అయ్యి బయటికి పోవాలి, అంటే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. అవి వెళ్ళనంత కాలం అది బాడీలో అక్యూములేట్ అవుతాయి, అంటే బాడీలో వాటి లెవెల్ పెరిగిపోతుంది. ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయటము, నీరసం ఎక్కువగా రావటము, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫీవర్ చక్కగా కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. యూరిన్లో ఆ టాక్సిక్ మెటబాలైట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకా కనుక నెక్స్ట్ చెప్పాలి అని అంటే, దీని గురించి చెప్పాలి అంటే, వీళ్ళలో చాలామందికి 5 daysకి 85%లో ఫీవర్ అనేది తగ్గిపోతుంది. ఎవరికైతే ఫీవర్ తగ్గకుండా ఉన్నదో ఆ వ్యక్తులు 6th day మార్నింగ్ సిటీ స్కాన్ చెస్ట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే, ఇప్పుడు మనకి 85% ఆఫ్ ద పీపుల్కి 5 daysలో తగ్గిపోతుందని అంటున్నాం. ఒకవేళ తగ్గకుండా ఉన్న వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందా అనేది తెలుసుకోవాలి. మీరు ఏ రకమైన బ్లడ్ టెస్ట్ చేసినా కానీ కూడా లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనేది తెలియదు. 6th day మార్నింగ్ మనం సిటీ స్కాన్ టెస్ట్ చేసుకోవాలి. సార్, అదే సిటీ స్కాన్ టెస్ట్ మనం ఫస్ట్ డే చేసుకోవచ్చు కదా? నో, 5 days వరకు సిటీ స్కాన్లో మీకు ఎటువంటి లక్షణాలు, ఎటువంటి ఇన్ఫర్మేషను రాదు. కరోనా సివియర్గా ఉన్న వ్యక్తికి కూడా వితిన్ 5 daysలో మనం సిటీ స్కాన్ చేసుకున్నట్లయితే అది నార్మల్గానే ఉంటుంది, డిసీజ్ అనేది కనపడదు. చాలామంది 3rd day 4th day సిటీ స్కాన్ చేసుకొని మాకు లంగ్స్ ఎఫెక్ట్ కాలేదు, మేము బాగానే ఉన్నాము, మేము మంచిగా ఉన్నామని అనుకుంటున్నారు. 7th day 8th day కల్లా వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ డౌన్ అవుతుంది. అంటే ఏం చేయాలి? 5 days వరకు సెల్ఫ్ లిమిటింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి, 85%లో ఉన్నామా లేదని చూసుకోవాలి. అన్ని సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత మనము ఓకే అని అనుకోవాలి. ఒకవేళ సిమ్టమ్స్ కనుక తగ్గకపోయినట్లయితే మనం ఖచ్చితంగా సిటీ స్కాన్ చెస్ట్ 6th day మార్నింగ్ తీసుకోవాలి. అప్పుడు గనక చూసుకొని రెమ్డెసివిర్ స్టార్ట్ చేసుకోవడం, లీజన్స్ కనుక ఉన్నట్లయితే స్టెరాయిడ్ స్టార్ట్ చేసుకోవడం,
ఫ్లూయిడ్ రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వెళ్తే ఆ పేషెంట్ 70-80% లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేకుండా స్మూత్గా సింపుల్గా ఈ కోవిడ్ డిసీజ్ నుంచి బయటపడిపోతాడు. అలా చేయని వాళ్ళు మాత్రం ఒకేసారి 8th డే 9th డే హాస్పిటల్కి వస్తున్నారు. లంగ్ని కనుక చూసినట్లయితే 70-80% ఆఫ్ ద లంగ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకప్పుడు మనము లంగ్ ప్రొటెక్షన్ చేయడానికి ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆక్సిజన్ ఇవ్వటము, తర్వాత వెంటిలేటర్ మీద పెట్టడము, ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది. ఇది తప్పు. ఇలా చేయటం ద్వారా, మనం లేట్ చేయటం ద్వారా ఏం జరుగుతుందనంటే హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది, డాక్టర్స్ ఓవర్ బర్డెండ్ అవుతున్నారు. ఇలా చేయొద్దు దయచేసి. మీరు ఏం చేయాలంటే 6th డే మార్నింగ్ సిటీ స్కాన్ తీసుకోండి. అప్పుడు 3 or 4% లంగ్స్ లేదా 10% లంగ్స్ ఇన్వాల్వ్ అయిందని అనుకుందాం. అప్పుడు మీరు ఇమీడియట్గా రెమ్డెసివిర్ స్టార్ట్ చేసుకోండి, ఐవీ ఫ్లూయిడ్ స్టార్ట్ చేసుకోండి. హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో రెమ్డెసివిర్ తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఆక్సిజన్ శాచురేషన్ కూడా చూసుకుంటూ ఉండాలి. అట్లా కనుక చేసినట్లయితే మనకి ఏ రకమైన ప్రమాదం అనేది ఉండదు. ఎవరైతే లేట్గా 8th డే 9th డే 10th డే ప్రజెంట్ అవుతున్నారో లంగ్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి వైరస్ని కంట్రోల్ చేయడమే కాకుండా లంగ్ కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దయచేసి అందరూ కూడా అది లిమిట్ అయిపోతే ఓకే, లిమిట్ కాకపోతే వెంటనే 6th డే మార్నింగ్ సిటీ స్కాన్ తీసుకొని డిసీజ్ ఉంటే మాత్రం రెమ్డెసివిర్ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోండి. సార్, ఇది ప్లాస్మా గురించి చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్లాస్మా ఎంత అవసరం పడుతుంది పేషెంట్కి? ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు మనకి ఎవరికైతే 10-12 డేస్ తర్వాత హాస్పిటల్కి వస్తున్నారో ఆ పేషెంట్స్కి సిమ్టమ్స్ రిడ్యూస్ కావట్లేదు, డిసీజ్ చాలా వైలెంట్గా ఉంది, ఆక్సిజన్ పెట్టినా అని కూడా ఆక్సిజన్ మెయింటైన్ కావటం లేదు, వెంటిలేటర్ అవసరం వస్తుంది. ఇలాగ ఉన్న సిచ్యువేషన్లో మనము కన్వల్సెంట్ ప్లాస్మా అని చెప్పానని ప్లాస్మా తీసుకొని పేషెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా ఇచ్చిన వాళ్ళలో కూడా గొప్ప ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడట్లేదు. ఓకే, ఆ ప్లాస్మా అనేది ఇంకా లాస్ట్ మూమెంట్లో ట్రై చేసే పద్ధతిగానే ఉంది. బెస్ట్ థింగ్ ఈజ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. తప్పని పరిస్థితుల్లో ప్లాస్మా ఇస్తాము, టోక్లిజ్మాబ్ అనేది ఇస్తాము, ఐవీఐజీ అని చెప్పి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాము, ఇవన్నీ ఇస్తాము. ఇవన్నీ లాస్ట్ స్టేజెస్లో పేషెంట్ సీరియస్గా ఉన్నప్పుడు మనం ఇంకేమైనా బెనిఫిట్ ఉంటుందా అని ట్రై చేయటమే. కాబట్టి దయచేసి ఎవరైనా డే 5 లోపల సెల్ఫ్ లిమిటింగ్ అవుద్దా కదా తెలుసుకోండి. సెల్ఫ్ లిమిటింగ్ అయిపోయింది, వెరీ గుడ్, డోంట్ వరీ అబౌట్ ద డిసీజ్. డే 6th మార్నింగ్ సెల్ఫ్ లిమిటింగ్ కాకపోతే సిటీ స్కాన్ చూపించండి. సిటీ స్కాన్లో చేంజెస్ ఉన్నాయి, ఆ రోజు మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. వితిన్ నెక్స్ట్ 24 hours మీరు బాగా అయిపోతారు. ఇప్పుడు మేము డాక్టర్లం, మా సిస్టర్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉన్నారు. మేము అనుకుంటుంది ఏంటంటే వీళ్ళందరినీ కూడా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, మమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము ఈ డిసీజ్ నుంచి బయటికి వస్తాము అని కనుక నమ్మకం లేకపోయినట్లయితే యాక్టివ్గా ఎనర్జెటిక్గా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయలేము. ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నాము? ఎస్, ఎర్లీగా డిసీజ్ని ఐడెంటిఫై చేద్దాం, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుందాం. నాకు వస్తే నేను తీసుకుంటాం, ఇంకోళ్ళకి వస్తే కూడా ఎర్లీగా ట్రీట్మెంట్ చేసేస్తాం. అలా చేయటం ద్వారా పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరికి కూడా సీరియస్ డిసీజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైతే నెగ్లెక్ట్ చేసుకుంటూ లేట్గా హాస్పిటల్కి ప్రజెంట్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సార్, ఇప్పుడు చాలామంది ఈ వైరస్ వచ్చిందని చాలామంది భయపడుతున్నారు. యాజ్ అ కార్డియాలజిస్ట్ మీరు ఏమైనా హార్ట్కి ఏమైనా ఇది ఎఫెక్ట్ అవుతుందా? ఎవరైనా భయపడి ఏమైనా? ఇప్పుడు వైరస్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ని అంటే ఊపిరితిత్తుల్ని, లంగ్స్ని ఎట్లా అయితే డ్యామేజ్ చేస్తుందో అలానే బాడీలో మిగతా పార్ట్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ని అంటే బ్లడ్ని థిక్ అయిపోయేటట్టు చేస్తుంది. అలా చేయటం ద్వారా చాలామంది పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, కోవిడ్ పేషెంట్కి మనము హార్ట్ అటాక్ వస్తే చాలా డివాస్టేటింగ్ ఉంటుంది. కోవిడ్ రావడం ద్వారా భయపడిపోయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు, అది కాదు. బేసికల్గా ఏంటంటే కోవిడ్ అనేది ప్రోకోయాగులెంట్ స్టేట్, అంటే బ్లడ్ని థిక్ చేసేస్తుంది. అలా థిక్ చేయడం వల్ల ఆ థిక్నెస్ పెరగడం వల్ల హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇమీడియట్గా వచ్చేసేస్తే వాళ్ళకు కూడా చాలామందికి ఈజీగానే ట్రీట్ చేసేయచ్చు. లేట్ చేయడం, డిలే చేయడమే ప్రాబ్లం. సార్, ఇప్పుడు చాలామంది ఇట్లా డౌట్లో ఉన్నారు, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏం అది లాభం ఉంటుందని. సో వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందేనండి. ఇప్పుడు మనకి ఇండియాలో చాలామంది పేషెంట్స్ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఈజీగా బయటపడిపోతున్నారు అని అంటే వ్యాక్సిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్. మనం ఎప్పుడు కూడా ఏం చూస్తున్నామంటే ఎంతమంది డిసీజ్ వచ్చి చనిపోతున్నారు అనేదే చూస్తున్నాం. అలా కాకుండా ఎంతమంది రికవర్ అవుతున్నారు అనేది కూడా చూడాలి. ఆ రికవర్ అవుతున్న దాంట్లో సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కానీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి తక్కువ సిమ్టమ్స్ ఉండి కానీ వాళ్ళు సేఫ్గా బయటపడిపోతున్నారు. అరే కాదు, వ్యాక్సిన్ తీసుకుంటే అదవుద్దంట ఇదవుద్దంట రకరకాలుగా అనుకొని దాన్ని పోస్ట్పోన్ చేసి తీసుకోకుండా డిసీజ్ వచ్చిన తర్వాత భయపడి హాస్పిటల్స్కి రాకుండా
చాలామంది డెత్ అవుతున్నారు. ఇంకొకటి కూడా నేను మరీ చెప్పదలిచాను. మొన్న ఒక పేషెంట్ సడన్గా హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. అందరూ ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా చూడండి సార్ బతికున్నాడా లేడా అని చూడండి సార్ అని అన్నారు. తీరా చూస్తే పేషెంట్ డెత్ అయిపోయి ఉన్నాడు. డెడ్ బాడీ తీసుకొచ్చారు హాస్పిటల్కి. నేను అన్నాను, ఏంటమ్మా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని అంటే, సార్ ఫీవర్ వస్తుందన్న. గవర్నమెంట్ చెప్తుంది, మీడియా చెప్తుంది, డాక్టర్లు చెప్తున్నారు ఫీవర్ వస్తే మరి వచ్చి చూపించుకోవాలి కదా, ఎన్ని రోజుల నుంచి ఫీవర్ వస్తుంది అని అడిగి 15 days నుంచి ఫీవర్ వస్తుంది సార్ అన్న. మరి 15 days నుంచి మీరు ఎక్కడ డాక్టర్కి ఎందుకు చూపించలేదు? వాట్సాప్లో అంతా సర్క్యులేట్ అవుతున్న దాన్ని చూసి భయపడి ఇట్లా చేసుకున్నాం సార్, ఈ వాట్సాప్లే మమ్మల్ని చంపేసినాయి అని చెప్పారు. చాలా బాధేస్తుంది. తెలిసిన వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ని, ట్రీట్ చేస్తున్న డాక్టర్లు మంచి ఇన్ఫర్మేషన్ని జనాలకి ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి. అంతేగాని భయపెట్టే కార్యక్రమం చేయకూడదు. దిస్ ఈజ్ ముఖ్యంగా కనుక మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఒక్కళ్ళు కూడా చనిపోరు. లేట్గా ఐడెంటిఫై చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అట్లా గవర్నమెంట్ కూడా చాలా మెజర్స్ తీసుకుంటుంది, మీడియా చాలా చేస్తుంది, డాక్టర్లు చాలా చేస్తున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే డాక్టర్స్ దగ్గర రావాలి. ఒక ఫైనల్ ఏం మెసేజ్ ఇస్తారు సార్ మా వ్యూవర్స్కి, కరోనా వైరస్ నుంచి ఎట్లా కాపాడుకోవాలి? కరోనా వైరస్ అనేది నా దృష్టిలో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే భయంకరమైన వైరస్ కాదు. లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాన్ని తీస్తుంది. 5th day వరకు డిసీజ్ కనుక తగ్గిపోయినట్లయితే మీరు ఒకసారి ఆ 85% సెల్ఫ్ లిమిటింగ్ కేటగిరీలో ఉన్నట్లు లెక్క. 50th day తర్వాత కూడా మీకు సిమ్టమ్స్ ఉండి ఇబ్బంది కలుగుతున్నట్లయితే కంపల్సరీగా సిటీ స్కాన్ చెస్ట్ తీసుకోండి. సిటీ స్కాన్ చెస్ట్లో ఏమన్నా లీజన్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే హాస్పిటల్లో వచ్చేసేసి రెమ్డెసివిర్ తీసుకోవడం, స్టిరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం అనేది చేయండి. సొంత వైద్యాలు చేయొద్దు. సపోజ్ ఒక సొంత వైద్యం చేసుకున్న తర్వాత ఒక ఆయన చెప్తాడు నాకంతా తగ్గిపోయిందండి అని చెప్తాడు. మేబీ ఆ 85% సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్లో ఉన్న అతనికి తగ్గొచ్చు, కానీ అతను పబ్లిక్ని మిస్లీడ్ చేయకూడదు. 6th day మార్నింగ్ డిసీజ్ కనుక ఉందా లేదా అనేది మనకు సిటీ స్కాన్లోనే తెలుస్తుంది. దాన్ని ఐడెంటిఫై చేసుకోండి చక్కగా, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ 2 daysలో పేషెంట్ బాగా అయిపోతాడు. ఇప్పుడు మా రిలేటివ్స్ కానీ మా వాళ్ళకి కానీ ఇదైనా కానీ నేను ఇదే ప్రమోట్ చేస్తున్నాను. సీరియస్ అయ్యేంతవరకు 10 days ఇంటి దగ్గర ఉండదు. ఇలా చేస్తే కరోనా నుంచి ఎవరు చనిపోరు, ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పని ఉండదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇది నా మెసేజ్. సార్ ఇప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ ఆక్సిజన్ బెడ్స్ లేకపోతే వెంటిలేటర్స్ బెడ్స్ లేవు అని చాలామంది అది డౌట్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు మీ హాస్పిటల్స్లో ఉందా లేదా అని వాళ్ళకి క్లియర్. ఇనీషియల్గా జస్ట్ ఒక 1 month బ్యాక్ కొంత రెమ్డెసివిర్కి స్కేర్సిటీ ఉన్న ప్రాబ్లం అనేది మేము కూడా చూసాం, స్కేర్సిటీ ఉంది. ఇప్పుడు మేము ఎస్పెషల్లీ మాకు మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, తర్వాత కలెక్టర్ గారు కానీ, మన డిఎంఎడ్హెచ్ఓ గారు కానీ, మేము వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిఐ గారిని, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళు స్పెషల్గా దీనికోసం ఎంప్లాయీ చేయించి హెటిరో కంపెనీతో మాట్లాడారు. హెటిరో కంపెనీ యాక్చువల్గా మహబూబ్ నగర్లో ఉంది. మీరు యాక్చువల్గా మీ కంపెనీని మా డిస్ట్రిక్ట్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మాకు మంచిగా మీరు రెమ్డెసివిర్ ఇవ్వాలి అని చెప్పి ఫోర్స్ చేయడం జరిగింది. దానివలన మాకు రెమ్డెసివిర్కి ప్రాబ్లం లేదు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అదే రకంగా ఎలన్ బ్యారీ కంపెనీతో మిగతా వాళ్ళతో అన్నిటితో మాట్లాడి మాకు అరేంజ్ చేశారు. అలా చేశారు కాబట్టే మేము ఇప్పుడు వేరేది ఏం ప్రాబ్లం లేకుండా పేషెంట్స్కి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అథారిటీస్ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు, దాంట్లో ఏం ఇబ్బంది అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే డిసీజ్ ఎందుకు ఇబ్బంది అవుతుంది అని అంటే పేషెంట్ లేట్గా ప్రజెంట్ అవడం వల్లనే ఇబ్బంది అవుతుంది. ఎర్లీగా ప్రజెంట్ అయితే అసలు ఏమీ అవసరం లేదు. ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోండి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మీరు తీసుకునే ట్రీట్మెంట్ అంతా ఒకటే ఉంటుంది. పెద్ద ట్రీట్మెంట్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆల్మోస్ట్ లైక్ 300 beds ఉన్నాయి, అక్కడ కూడా మంచి ట్రీట్మెంట్ వస్తుంది. ప్రైవేట్లో కూడా మంచిగా చేస్తున్నారు. మాకు ఇవాళ ఎక్స్ట్రాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో నుంచి కూడా మీరు ఎక్స్ట్రా కొన్ని బెడ్స్, మీ దగ్గర ఉన్న బెడ్స్ గవర్నమెంట్కి అలొకేట్ చేయండి అని అన్నారు. మేము ఐఎంఏ తరపు నుంచి ఒక 13 హాస్పిటల్స్ ఇప్పుడు మేము ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ 20% ఆఫ్ ద బెడ్స్ మేము గవర్నమెంట్కి ఫ్రీగా ఇచ్చేసేసాం. అంటే ఇక్కడ జరిగే ట్రీట్మెంట్కి సంబంధించి ఆ 20% ఆఫ్ ద బెడ్స్, ఇప్పుడు నా హాస్పిటల్లో 6 beds 20% అంటే ఈ 20% ఆఫ్ ద బెడ్స్లో జరిగే ట్రీట్మెంట్ అంతా పేషెంట్కి ఫ్రీ అవుతుంది. అట్లా ఎవ్రీవన్ ఈజ్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు ట్రీట్ పేషెంట్స్ అండ్ టు బ్రింగ్ పేషెంట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే మాత్రం పబ్లిక్ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకొని లాక్డౌన్ అంటే లాక్డౌన్ లానే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఎక్కడ అటు ఇటు తిరగకూడదు.
ఒకసారి అలా కనుక చేసినట్టయితే వైరస్ ఎక్కడ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలా చేయరు కదా, అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. సీరియస్నెస్ అనేది తగ్గిపోతే ప్రాబ్లం అవుతుంది. పైగా లేట్గా ప్రజెంట్ అవుతున్నారు హాస్పిటల్. 4th, 5th, 6th, 7th డేలో ప్రజెంట్ అయ్యారనుకోండి, ఏం కాదు. లేట్గా ప్రజెంట్ అయితే మాత్రం లంగ్ 70 to 80% డ్యామేజ్ అయిపోతుంది. దాంతో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ రికవరీ కూడా ప్రాబ్లం అవుతుంది, వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదొకటి. వెంటిలేటర్ గురించి 2 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గర వెంటిలేటర్ కనుక ఒక పేషెంట్ కనుక వెంటిలేటర్ ఒక హాస్పిటల్లో కనుక వెంటిలేటర్ కనెక్ట్ చేసామనుకోండి, ఆ పేషెంట్ని 10 days వరకు వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక 500 పేషెంట్స్ కనుక వెంటిలేటర్ కావాల్సి వచ్చిందని అనుకోండి, ఆ 500 వెంటిలేటర్స్ ఇమీడియట్గా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎవరికి కానీ అరేంజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళే పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఎర్లీగా హాస్పిటల్కి రావాలి, ఎర్లీగా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, హ్యాపీగా ఉంటాడు, ఏం కాదు. డిలే చేశారా డెత్తో సమానం. అది. थैंक यू। ये सुन रहे थे आप डॉक्टर महेश बाबू सर से। इन्होंने कोरोना वायरस के ताल्लुक से पूरा तफसीलात से बताया कि किस तरह से कोरोना वायरस फैल रहा है, किस तरह से हमारे बॉडी को इफ़ेक्ट कर रहा है। इन्होंने एक गुजारिश की है, अगर से आपको सिम्टम्स है तो फौरी आपको हॉस्पिटल्स आकर बता लेना चाहिए, ज़्यादा डिले नहीं करना चाहिए। अगर से डिले करते हैं तो इन लोग को वेंटिलेटर के और कई ज़्यादा दूसरे भी चांसेस रहते हैं। मैं तमाम शहरियानी महबूब नगर के आवाम से अपील करता हूँ कि आप एहतियात करिए और समाजी फासला रखिए, मास्क और सैनिटाइज़र लगाते रहिए। और भी अपडेट्स के लिए आप हमारे साथ बनिए, देखते रहिए आपका अपना पसंदीदा चैनल। कैमरा पर्सन रिजवान के साथ मैं अजहर खान, मेट्रो न्यूज़ अपडेट्स, महबूब नगर। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।